అహనా అహనా మీరు నాకు దూరం అవడం నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అమ్మకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. మీరు తనని ఎంత బాగా చూసుకుంటున్నారో చెప్పాలనుకున్నాను. నేనేమి పెద్ద గొప్ప కార్యాలు చేయలేదు. నా పని నేను చేశాను. అయినా నేను ఇలాగే ఉంటాను. సరే, ఇవన్నీ వదిలేయండి. మీరు నా చెయ్యి వదలండి. ఇంట్లో ఎవరైనా చూస్తే మళ్ళీ పెద్ద తుఫాన్ వస్తుంది. మనల్ని ఇలా ఎవ్వరూ చూడరు. ఇటువైపు ఎవరు రారు. చిన్న చూసారా ఠాకూర్ గారు, నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారని. హొరి హొరి, ఎంత సిగ్గులేని దానివే నువ్వు. అవునా, ఇక్కడ దాక్కుని నా మేనల్లుడి బుర్ర తింటున్నావా? అత్తయ్య, మీరు బహుశా మర్చిపోతున్నారు. నేను మీ మేనల్లుణ్ణి పెళ్లి చేసుకున్నాను. ఆయన నా భర్త. ఏ పెళ్ళి? ఎలాంటి పెళ్ళి? విడిపోబోతున్న ఆ పెళ్ళ? అరే, అక్క ఆరోగ్యం బాలేదు కాబట్టి, లేకపోతే నువ్వు రేపటికి ఇంట్లో ఉండేదానివి కాదు. నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి అక్కకంతా చెప్తాను. చిన్నా, పిన్ని గారు, ఏం పిన్ని? ఈ అమ్మాయితో మాట్లాడవద్దని అక్క చెప్పింది కదా. ఒక్క నిమిషం పిన్ని. నేను నా భార్యతోనే మాట్లాడుతున్నాను. పక్కింటమ్మాయితో కాదు నేను మాట్లాడుతుంది. నా భార్యతో 4 మాటలు మాట్లాడితే అంత పెద్ద తుఫాను వచ్చేది. కనిపిస్తోంది చిన్న, కనిపిస్తోంది. దీని చెడు సావాసం ప్రభావం నీ మీద పూర్తిగా కనిపిస్తోంది. క్షమించండి అత్తయ్య, కానీ నేను ఈ ఇంటికొచ్చి కొన్ని రోజులే అయింది. ఇన్నేళ్లుగా ఆయన మీ సావాసంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎవరి తప్పుడు సావాసం వల్ల ఆయన ఇలా చేస్తున్నారు? ఏంటి? హాయ్ 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 ఠాకూర్ గారు, ఎలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నాం మనం? అక్కకి సేవలు చేసి తనని వశం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఈమెకు తెలియదు, అక్క ఇలాంటి తెలివితేటల్ని ఇదే పసిగట్టేస్తుంది. ఒక్కసారి అక్క ఆరోగ్యం కుదిటి పడినివ్వండి, అప్పుడు దారిలోకి తెస్తుంది. పదండి, ఇప్పుడే వెళ్ళి అక్కకు చెప్తాం. రండి ఠాకూర్ గారు. అక్క 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 అక్క, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అసలు? ఇప్పుడేమైంది? ఆ అమ్మాయి చిన్నతో దాక్కుని మెట్ల మీద రహస్యంగా మాట్లాడుతుంది. అది కూడా వాడి చెయ్యి పట్టుకుని. నాకు అలాంటి మాటను చెప్పకు. అరే వదినా, మీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తాను? మీరే కదా ఈ ఇంటికి కర్త కర్మాక్రియ. వదినా, నిజం చెప్తున్నా. మీరు ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించేయండి. ఆ అమ్మాయికి ఇక్కడ పనేమి లేదు. నాకు అనిపిస్తోంది వదినా, ఆ అమ్మాయి చిన్నాని నీకు దూరం చేసి తీరుతుంది చూడు. అత్తయ్య, మందులేసుకునే టైం అయింది. అవునా? ఇప్పుడు మందుల సాకుతో నీ అత్తను నీ అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటున్నావా? నీ చేత్తో అక్క ఏమీ తినదు. ఈ విషయం అత్తయ్యనే తన నోటితో చెప్పనివ్వండి. ఒకవేళ ఆవిడ అలాగే అంటే నేను ఈ రోజే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నేను చిన్నతో ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పానా లేదా? అత్తయ్య, ఆయనతో ఎక్కువగా మాట్లాడడం పక్కన పెడితే, ఎక్కువ తక్కువ అసలు నేను ఆయనతో ఏమీ మాట్లాడలేదు. 2 రోజుల నుండి మీతో మీ గదిలోనే ఉన్నాను. నేను మెట్లు దిగుతుంటే ఆయన నాకు ఎదురుపడ్డారు. కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తున్నాను. అవునా? అంతగా ఏ ప్రశ్నలు అడిగారు నిన్ను? మాకు కూడా కొంచెం చెప్పు. ఇవి భార్యాభర్తల వ్యక్తిగత విషయాలు అత్తయ్య, మీతో పంచుకోలేను. వింటున్నావా అక్క? అవును, 2 రోజుల్లోనే ఈ అమ్మాయి నీ నెత్తినకి కూర్చుంది. చూడు తన్ని, మాటి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. అత్తయ్య, నేను నిజంగానే వెళ్ళిపోనా? మీరే చెప్పండి. ఇది నా ఇల్లు, హోటల్ కాదు. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వెళ్ళడానికి. ఈ ఇంటికి కొన్ని పద్ధతులు సంప్రదాయాలు ఉన్నాయి. శనివారం రోజు ఈ ఇంటి కోడళ్ళు బయట అడుగు పెట్టరు. కానీ అత్తయ్య, నేను ఈ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలని మీరే కదా కోరుకుంటున్నారు. మీరు నన్ను కోడలిగా అంగీకరించారు కదా, మరి దేనికి చింతిస్తున్నారు? నాతో సంసారం చేయాల్సిన పని లేదు కదా. ఈ అమ్మాయి దగ్గర ప్రతి మాటకి జవాబుంది. అరే, ఇంటి పెద్దల ముందు తన భర్త చేయి పట్టుకుని బరి మాట్లాడుతుంది. ఎంత సిగ్గులేనిదో. లేదండి పిన్ని గారు,
నేను ఏ పెద్దల ముందు చెయ్యి పట్టుకోలేదు, మాట్లాడలేదు. మేం మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. మీరు చూసాక మీరు వెంటనే అక్కడికి వచ్చి మా మీద కోప్పడ్డారు. ఇంకో విషయం చెప్పండి, ఒక భర్త తన భార్యని ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం మంచి పద్ధతేనా? మీరు మావయ్య గారితో ఇలాగే ప్రవర్తిస్తారా? వింటున్నావా అక్క? అరే వదిలే చెల్లి, మీరందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నా ఆరోగ్యం బాగోలేదు, నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి. ఒంటరిగా వదిలేయండి. సరేలే. సరే అక్క, మేమైతే నీ మేలు కోసమే చెప్పడానికి వచ్చాం. మిగతాది నీ ఇష్టం. అదే ఆ సొరకాయ నీదే. ఇక దాంతో కోఫ్తాలు చేస్తావో కూర చేస్తావో నీ ఇష్టం. పదండి ఠాకూర్ గారు. మరి నువ్వు ఎందుకు ఇంకా నిలబడున్నావు? అత్తయ్య, ఇప్పుడు అందరూ వాళ్ళ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేను కదా. నేను నిన్నట్లాగే ఇక్కడే నేల మీద పడుకుంటాను. ఈరోజు శనివారం కాబట్టి మీరు నన్ను వెళ్ళనివ్వరు. నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటాను. మీరు మందులు వేసుకోండి. ఉండనివ్వు, ఇప్పుడు నొప్పి కొంచెం తగ్గింది. అత్తయ్య, కానీ మందుల డోస్ పూర్తి చేయాలి కదా. డాక్టర్ గారు కోర్స్ మొత్తం పూర్తి చేయమన్నారు. మందులు వేసుకోవాల్సిందే. సరే సరే, కానీ ప్రశాంతంగా ఉండు. అత్తయ్య, విను, అత్తయ్య కూర్చో. అలాగే. ఒక విషయం చెప్పు, మన వీధిలో ఏమైనా జాతర జరుగుతోందా? జగన్నాథ స్వామి రథోత్సవ జాతర. రథోత్సవ జాతర. చిన్నప్పుడు చాలా జిలేబీలు అప్పడాలు తినేవాళ్ళం. రథోత్సవ జాతరలో అలా వేడి వేడిగా ఇచ్చేవారు. అవి ఎంత మంచి రోజులో కదా. అత్తయ్య, మీరు ఈ రోజు తింటారా జిలేబీ ఇంకా అప్పడం? అరే వద్దు, ఇలాంటి ధనికుల సరదాలు నాకు నచ్చవు. అనవసరంగా డబ్బులు వృధా. వద్దు వద్దు. అయ్యో అత్తయ్య, నేను తినిపిస్తాను. మీ దగ్గర నావి కొన్ని డబ్బులున్నాయి కదా, వాటితో తెస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోబోతున్నాను. మీకోసం ఇంతైనా చేయగలను కదా అత్తయ్య. నేను ఈ రోజే బూతో అన్నయ్యకి చెప్తాను. ఆయన వెళ్ళి కొంచెం జిలేబీ అప్పడాలు తెస్తారు. నీకు తెలుసా, చిన్నప్పుడు మా నాన్న జాతరలో ఇవన్నీ తినిపించేవారు. రథోత్సవంలో. మీ నాన్నగారా? మరింకేంటి, ఇంకెవరి నాన్న? కాదు, నా ఉద్దేశం ఏంటంటే మా నాన్న కూడా తినిపించేవారు. మా నాన్న నన్ను జాతర చూపించడానికి తీసుకెళ్లేవారు. నన్ను ఉయ్యాలెక్కించేవారు. అవునా? మా నాన్న కూడా నన్ను ఉయ్యాలెక్కించేవారు. అవును. మేం జాతరలో ఇలా చేతులు ఊపుకుంటూ ఊపుకుంటూ నడిచేవాళ్ళం. ఇలా నడిచేవాళ్ళం. మా పుట్టింట్లో చాలా మంది ఉండేవారు. మా పుట్టింట్లో దేనికి లోటు ఉండేది కాదు తెలుసా. ఏం కావాలంటే అది తినేవాళ్ళం, నచ్చింది వేసుకునేవాళ్ళం. అవి చాలా మంచి రోజులు. అత్తయ్య, అయితే మీకు ఇక్కడ చాలా ఇబ్బందిగా అనిపించుంటుంది కదా.